నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిషం విశాఖపట్నం. ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 2027వ తేదీ ఏప్రిల్ 6 వరకు పరాభవ నామ సంవత్సరం. దీనిలో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గురు, శని, రాహుకేతువులు ముఖ్యమైన గ్రహాలు. ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి సంచారం బట్టి జ్యోతిష్కులు మనకి గోచార ఫలితాలు చెప్పాలి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గోచార ఫలితాలు అన్వయించుకునేటప్పుడు వారు పుట్టిన తేదీ సమయంలో లగ్నము బట్టి, అలాగే నక్షత్ర దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు పూర్తిగా అన్వయించవక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలు బట్టి ఈ సమన్వయం చేసుకొని మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది తప్పకుండా అందరూ కూడా గమనించ ప్రార్థన. తదుపరి మిథున రాశిలో మృగశిర 3, 4 పాదములు, అట్లాగే ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మరియు పునర్వసు నక్షత్రములో 1, 2, 3 పాదములు జన్మించిన వారు మిథున రాశి ఫలితాలు చూసుకోవాలి. ఈ మిథున రాశికి రాజ్యపూజ్యము 1, అలాగే అవమానము 7, ఆదాయము 8, వ్యయం 11. అయితే వీరికి శని మరియు గురుబలం బాగున్నది కాబట్టి మంచిదని చెప్పుకోవచ్చు. వీరికి శుభ ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమం, వివాహాది శుభ కార్యక్రమాలు ఇంతకుముందు అనుకుంటే జరగకపోతే జరుగుతాయి. అట్లాగే గృహప్రవేశాలు జరుగుతాయి, శత్రుబాధలు తొలుగుతాయి. ఏమైనా కోర్టు వ్యవహారాల్లో చిక్కులుంటే అవి విడిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులకి ర్యాంక్స్ వస్తాయి. బాగా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటారు. అట్లాగే వీరికి వ్యాపారస్తులకి, ముఖ్యంగా బిల్డింగ్ మెటీరియల్, సిమెంట్ వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. అలాగే వ్యవసాయదారులకు మెట్టు పంటలు, ముఖ్యంగా మిరప, జనుము ఇలాంటి పంటలు, పత్తి పంటలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరు సప్తముఖి రుద్రాక్షని ధరించడం ముఖ్యమైన సూచనగా చెప్పబడి ఉంది. అలాగే వీరికి లక్కీ నెంబర్ 5 మరియు గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్స్ చెప్పబడి ఉన్నాయి. వీరికి లక్కీ కలర్స్గా. అట్లాగే సంవత్సర ఫలితాలు చూసుకుంటే మృగశిర వారికి కొన్ని సమస్యలు వచ్చినా వెంటనే తీరిపోతాయి. అత్యుత్తమైన ఫలితాలు వస్తాయని చెప్పబడింది. వీరు ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని మనకి సిద్ధాంతం చెప్తున్నారు. అట్లాగే వీలుంటే గోమేధకాన్ని ఈ మధ్యవేలికి ధరించండి, కుడి చేతి మధ్యవేలికి గోమేధకం. దానివల్ల రాహుకేతుల యొక్క దోషాలు నివారణ అవుతాయి. మరియు ప్రతి శనివారం నాడు మినుముతో చేసిన ఇడ్లీలు కానీ లేక వడలు కానీ పేద ప్రజలకు ఇవ్వండి, లేక ఆవురికి తినిపించండి. దీనివల్ల రాహువు నుంచి వచ్చిన దోషం తొలగి మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రం చెప్తున్నది. తప్పకుండా ఆచరించండి మిథున రాశి వారు. రాశి వీరికి రాజ్యపూజ్యము 4, అవమానము 7, అట్లాగే ఆదాయము 2, వ్యయము 11. ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఉంటాయండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం పనికిరాదు. మీ మిత్రులే మీకు మోసం చేస్తారు. కాబట్టి షూరిటీలు కానీ గ్యారంటీలు కానీ
మీరు సాక్షి సంతకాలు కానీ ఎక్కడా పెట్టవద్దు. ఇది ముఖ్యమైన సూచన. అలాగే కోర్టు వ్యవహారాల్లో మీకు చాలా ఇబ్బందులు వస్తాయి, అధిక ఖర్చులు ఉంటాయి, గృహంలో అశాంతి, అనారోగ్యము, అనిశ్చిత ఇవన్నీ ఉంటాయి, మానసిక అశాంతి ఉంటుంది, ఏదో తెలియని బాధల వల్ల అనవసరమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధుమిత్రులతో వైరము ఏర్పడుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మీకు చెప్పిన సూచన ఏంటంటే గురు రాహు కేతువులకు జపములు దానములు చేయండి. ప్రతి గురువారం నాడు కూడా తప్పకుండా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి మేధా దక్షిణామూర్తి లేదా దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళండి. అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణ చెప్పుకోదగ్గ సూచన. అట్లాగే బిల్వాష్టకము నిరంతరము చదువుకోండి. దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది. అట్లాగే కొమ్ము శనగలను ఉడికించి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. అట్లాగే శనివారం నాడు వికలాంగులకు, పేదలకు, వృద్ధులకు అన్నదానం చేయండి. దీనివల్ల గురుశని యొక్క కటాక్షం కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది, దోషాలు తగ్గుతాయి. ఇక ముఖ్యమైన సూచన, తిరుముఖ రుద్రాక్ష ధరించండి. తిరుముఖ రుద్రాక్ష ధరించండి. ముత్యాల మాల, ముత్యాలు చేసిన మాలని వేసుకోండి, ధరించండి. అట్లాగే మీ యొక్క అదృష్ట సంఖ్య 2. మీరు వేసుకోవాల్సిన దుస్తులు ముఖ్యంగా పసుపు, నలుపు మరియు బ్రౌన్ కలర్, గోధుమ రంగు దుస్తులు కాంబినేషన్ వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మరియు గురు, శుక్ర, శనివారాలు మీ అదృష్ట వారములు. అట్లాగే మీరు ఎప్పుడైనా సరే 2వ తేదీ, అట్లాగే 11వ తేదీ మరియు 20వ తేదీ నాడు ఏ పనైనా ప్రారంభించండి. ఇవి లక్కీ నంబర్గా చెప్పబడి ఉన్నాయి. ఇది ముఖ్యమైన సూచన కర్కాటక రాశి వారికి.